ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రులు, టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో ప్రగతి భవన్లో దాదాపు 8 గంటల పాటు సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఎంపీలు నిరసన తెలిపినా కేంద్రం స్పందించడం లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్లో ఇకనైనా నిరసన కొనసాగించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. జవాద్ తుఫాను ప్రభావం చూపే ప్రాంతాల్లోని యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ప్రాణనష్టం జరగడానికి వీల్లేదన్న సీఎం ఈ మేరకు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని తరలించి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు సీఎం జగన్. భారీ వర్షాల దృష్ట్యా చెరువులు అలాగే జలాశయాలు తెగకుండా ఎప్పటికప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను పరిస్థితులపై ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లకు జగన్ దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు 10 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచాలని, ఈ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించాలని సీఎం పేర్కొన్నారు. సంక్షేమం పేరిట ప్రజలకు ఉచిత పథకాలు అందించడంపై విస్తృతంగా చర్చ జరగాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 100 రోజులు, రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు కనీసం 90 రోజులు జరగాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ పీఎస్సీ ఏర్పడి 100 రోజులు ఏర్పడిన పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పీఎస్సీ చైర్మన్ అధీర్ రంజన్ చౌదరితో కలిసి వెంకయ్య పాల్గొన్నారు. పార్లమెంటు మంజూరు చేస్తున్న ప్రతి రూపాయిని లక్షిత సామాజిక, ఆర్థిక ఫలితాలు సాధించేందుకు ఖర్చు పెట్టాలని చెప్పారు. ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయరాదని చెప్పారు. అభివృద్ధి అవసరాలు, సంక్షేమ బాధ్యతల మధ్య సమతుల్యం పాటించాలని హితవు పలికారు. Sanctioned by the parliament, corrected and spent. In nutshell, the PAC seeks to know how wisely, faithfully and economically the amount sanctioned by the parliament were spent so as to ensure efficient use of scarce resources. Since the Public Accounts Committee became a parliamentary committee after adoption of the Constitution of India, there has been a significant change in the nature, scope and function over the years. Its scope now goes much beyond the reports of the Comptroller and Auditor General and looks into any irregularity that has been brought into public domain. In developing economies, management of public finances has been a major issue of concern with allegation of corruption and misutilization, resulting in wasteful expenditure. Public Account Committee seeks to check this by seeking to ensure accountability, transparency and good governance. Effective functioning of the PAC ensures trust of the people in the management of precious resources, which in turn promotes investors' confidence based on integrity of public finances through efficient account keeping and its audit. One criticism that is held against PAC. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని సీజే జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారానే కేసుల పరిష్కారం మేలని పేర్కొన్నారు. కోర్టులకు వచ్చే ముందు తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని చెప్పారు. ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మహిళలు సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు సీజే ఎన్వి రమణ. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని వెల్లడించారు. హైదరాబాద్లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం ఏఎంసీ నేటి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో ఏఎంసీ ప్రారంభం కానున్నట్లు సీజే వెల్లడించారు. మొదట అడిగేటటువంటి ప్రశ్న, మీ దేశంలో పెట్టుబడులు పెట్టమని మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ దేశంలో లిటిగేషన్ వస్తే అని చెప్పేసి అడుగుతున్నారు. అది వాస్తవం. అందుకనే ఆర్థిక సంస్కరణలతో పాటు చట్టాల్లో సంస్కరణ కూడా తెచ్చి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి తెలుగు వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఈ రంగంలో ముందంజలో ఉన్నారు. తీర్పులు చెప్పడానికి
కోర్టులు హంగామా ఆర్భాటం అక్కర్లా. నేను మొన్న భారతదేశ రాష్ట్రపతి ప్రధానమంత్రి సమక్షంలో చెప్పాను, ఈ దేశంలో న్యాయం చేయడానికి కోర్టులే కాదు, ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు కూడా న్యాయం చేయొచ్చని. అంతేకాదు సమాజంలో గుర్తింపుండి గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తీర్పు చెప్పడానికి అర్హుడే. దానికి లా డిగ్రీ మరి కోర్టులు వేసుకొని ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పొప్పులు తెలుసుకొని సమస్యను అర్థం చేసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, సమాజం గౌరవించినటువంటి మనిషి, విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి తీర్పు చెప్పొచ్చు. మరి మా మీడియేషన్ సెంటర్లో నేను అనేక మంది తెలుగు బిడ్డలు, మరి గౌరవించబడినటువంటి సమాజం గౌరవించబడినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మీడియేషన్ సెంటర్లో ఎంపానల్ అయ్యి ప్రజలకి ఈ మీడియేషన్ సెంటరు, ఆర్బిట్రేషన్ సెంటర్ ఒక ఇండస్ట్రియలిస్టులకే కాదు, సామాన్య మానవుడికి కూడా న్యాయం చేసేటటువంటి మీడియేషన్ ఇష్యూస్ ఉంటాయి. మీడియేషన్ ఇష్యూస్లో టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకువచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఏఎంసీ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. ఇక లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరికొన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. The best industrial policy is brought in the state of Telangana. For about 2 months, our industries department, led by Sri Jayesh Ranjan and his colleagues, has travelled across several countries and several continents, has looked at several policies which have been anointed as the best policies in the world, and have come back to Telangana and have presented it to the House, to the legislature here. After extensive discussions with the industry bodies, we have finally formulated the TS IPAS, a path-breaking industrial policy, in November 2014. TS IPAS literally stands for Telangana State Industrial Project Approval Self-Certification System. Let me just quickly give you 3 salient features of the TS IPAS. The first thing about TS IPAS is it allows for any investor who is investing in the state of Telangana to start the construction of their factory on day one without any clearance from the government. రోసయ్య మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సానుభూతి తెలియజేశారు. మంచి రాజకీయవేత్త, వక్త, గొప్ప ఆర్థికవేత్త, మృదు స్వభావి అని కొనియాడారు. ఒక స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ. కీర్తిశేషులు ముంజేటి రోషయ్య గారు చనిపోయినారని తెలిసి చాలా బాధపడ్డాను. వారు ఓ గొప్ప రాజకీయవేత్త, ఆర్థిక నిపుణులు, నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా అనేకమైనటువంటి సేవలు అందించినారు. పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు, సౌమ్యుడు, మంచి సమన్వయశీలి. నాకు రోషయ్య గారు చాలా అత్యంత సన్నిహితులుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా వన్నె తెచ్చిన వ్యక్తి మాజీ సీఎం రోషయ్య అని అన్నారు మంత్రి తలసాని. శనివారం ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి. మంత్రిగా, సీఎంగా, గవర్నర్గా, శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా రోషయ్య తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. అజాత శత్రువుగా రోషయ్య పనిచేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దీర్ఘకాలం రాజకీయాలలో రాజకీయాలకి మద్దతిచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మానవతావాది, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా,
ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎనలేని సేవలు మరి అందించినటువంటి గొప్ప వ్యక్తి. వారికి సుదీర్ఘకాలం మరి రాజకీయ అనుభవాలు ఉండడమే కాకుండా శాసనసభలో కూడా ఏ సమస్య వచ్చినా కానీ తనదైన శైలిలో మరి దానికి నిర్వచనం చెప్పేటువంటి గొప్ప మానవతావాది. మరి వారితో శాసనసభలో పనిచేసేటువంటి అవకాశం నాకు కూడా రావడం, రెండోది వారికి నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో శరత్నగర్లో వారి డిసెంబర్ 9న ప్రకటన వెలువడుతుండటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోసయ్య కీలకంగా వ్యవహరించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ ఆశలు రేకెత్తించారని గుర్తు చేశారు. అమీర్పేటలోని రోషయ్య నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు ఈటెల. ప్రజాప్రతినిధుడిగా రోసయ్య ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎంగా ఉన్న రోషయ్య ఉద్రిక్తతలకు దారితీయకుండా సమన్వయంతో వ్యవహరించారని ఈటెల కొనియాడారు. రోషయ్య ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వెన్నె తెచ్చారని చెప్పారు. ఆయన చూసి ఈ తరం నాయకులు ఎంతో నేర్చుకోవాలన్నారు ఈటెల. రోషయ్య అనుభవం, ఉపన్యాసాలు యువతకు మార్గదర్శకంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రాజకీయాల్లో గడిపిన మహనీయుడు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవులు అందించారు. 15 సార్లు శాసనసభలో బడ్జెట్ మహనీయుడు. ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో 14 నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మహనీయుడు రోషయ్య గారు. వారు తమిళనాడు గవర్నర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో వారితో గడిపేటువంటి భాగ్యం కలిగి ఉంది. ఆ క్రమంలో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఏ సబ్జెక్ట్ అయినా ఏ సమస్యనైనా ఎవరు ప్రస్తావించినా కూడా అప్పటికప్పుడు సమాధానం చెప్పగలిగినట్టు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోసయ్యకు ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు రోషయ్య భౌతిక కాయానికి ఆయన నివాసం నుంచి గాంధీ భవన్కు తీసుకురానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12:30 వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఇక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో రోషయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు తూమ్కుంట పురపాలక పరిధి దేవరియాంచలోని రోషయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీటిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అంత్యక్రియలకు తమ తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పరిషత్ మీటింగ్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జుక్కుల ఎమ్మెల్యే హనుమంతు షిండే, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు తదితరులు హాజరయ్యారు. సాగునీటిపై, సాగు విధానాలపై అధికారులకు మంత్రి వేముల దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో మద్దతు ధర బిల్లు కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అన్నారు. రైతులు యాసంగిలో సాధ్యమైనంత వరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నీ కూడా ఇవాళ నిండుకుండలా ఉన్నాయి. చరిత్రలో బహుశా యాసంగి పంట సమయంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు ఫుల్ కెపాసిటీతో ఉండడం మరి చరిత్రలో ఇది మొదటిసారి కావచ్చు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కామారెడ్డి జిల్లా ప్రజలకు, రైతాంగానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి ఒక అంటే రందిలేనటువంటి నీటి కోసం రందిలేనటువంటి ఒక భరోసాతో కూడినటువంటి పరిస్థితుల్ని చూడటం వారందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు సిఈ గారు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో
90.31 కెపాసిటీ ఫుల్ కెపాసిటీ అయితే ఈరోజు 90.31 టీఎంసీ నీళ్ళు అక్కడ ఉన్నాయి, 100% ఉన్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్లో కూడా 17.8 ఫుల్ కెపాసిటీ అయితే 17.8 టీఎంసీ ఫుల్ కెపాసిటీతో నీళ్ళు ఉన్నాయి. ఇంకా అడిషనల్గా నిజాం సాగర్ ప్రాజెక్ట్ అవసరం వస్తే తీసుకోవడానికి పైన సింగూర్ ప్రాజెక్ట్లో కూడా 29.91 టీఎంసీ దాని ఫుల్ కెపాసిటీ అయితే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తారు బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అర్నో రవీందర్ రెడ్డి. కేంద్రం ఇంధన ధరలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. భాగ్యనగర్ జిల్లా ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులు సైదాబాద్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే వ్యాట్ తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ శాఖ ఈరోజు పెట్రోల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ ట్యాక్స్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ పైన భారతీయ జనతా పార్టీ గత వారం రోజులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తున్నాం. బండి సంజయ్ గారి యొక్క పిలుపు మేరకు గత నెల నవంబర్ 29, 30, 1, 2, 3, 4 తేదీల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. 29, 30 తేదీలో భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్స్ లోపల భారతీయ జనతా పార్టీ అధిష్టానము మన భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు బండి సంజయ్ అన్న గారు పిలిపించిన మేరకు మేము ఈరోజు పెట్రోలు డీజిల్ పైన వ్యాట్ నిబంధించిన దానికోసం నిరసనగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఓబీసీ మోర్చా తరఫు నుంచి మేము సైదాబాద్ డివిజన్లో నిరసన కార్యక్రమం చేపట్టాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పైన 5 రూపాయలు, మరి డీజిల్ పైన 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వము దీపావళి కానుకగా ప్రజలకు అందించింది. అయితే దీంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎల్బీనగర్ ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఏబీవీపీ మండిపడింది. అందులో భాగంగా దిల్షుక్ నగర్ రహదారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు ఏబీవీపీ నేతలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే నిరుద్యోగుల తరపున ప్రగతి భవన్ ముట్టడికి వెనకాడబోమని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఎదురు చూసుకుంటూ రోజుల తరబడి వేచి చూస్తున్నారని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపై ఈరోజు రాష్ట్ర రోకో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,91,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం, మనం గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సర్కారు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎమ్మటే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చి పాలమూరు, నల్గొండ, ఆదిలాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి కూడా చదువుకుంటుంటూ ఉండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఇస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తలేదు. ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వరంగల్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. పేగు తెంచి జన్మనిచ్చిన తల్లి తన తల్లితో కలిసి కసాయిగా మారి చంపేసింది. పర్వతగిరిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
17 ఏళ్ల అంజలి అనే యువతి గత కొన్ని రోజులుగా అదే ఊరుకు చెందిన ఓ యువకుడు ప్రశాంత్తో ప్రేమలో పడింది. కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లి, అమ్మమ్మలు వద్దని వారించారు. కుటుంబం పరువు తీయొద్దంటూ హెచ్చరించారు. అయినా మాట వినట్లేదని అక్కసుతో తల్లి, అమ్మమ్మలు కలిసి అంజలిని గత నెల 19న గొంతు పిసికి దిండుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశారు. పైగా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందంటూ ఇరుగు పొరుగును నమ్మించారు. ఇక ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ముగిసేలోపే బెంబేలెత్తిస్తే విషయాలు పోలీసులు తెలిపారు. ఇక తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి తమ కుటుంబం పరువు తీస్తుందన్న కారణంతోనే అంజలిని కుటుంబ సభ్యులు మట్టుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. వ్యవహారంలో ఇష్టం లేక మందలించడంతో ఆ అమ్మాయి ఏవో మాత్రలు మింగి చనిపోవడం జరిగిందని ఆమె తల్లి, ఆమె అమ్మమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని సస్పీషియస్ డెత్ కేసు కింద పర్వతగిరి పోలీస్ రిజిస్టర్ చేసుకుని మామ్నూరు ఏసీపీ నరేష్ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో ఆమె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం వద్దని తల్లి, అమ్మమ్మ వారించడంతో ఆమె ఒప్పుకోకుండా ఉండడం వల్ల వీరు ఆమెని చంపడం జరిగింది. సస్పీషియస్ డెత్ కేసు మర్డర్ అని తేలడం జరిగింది. ఆ అమ్మాయిని ఊపిరాడకుండా దిండుతో ఒత్తి ఆమె తల్లి, ఆమె అమ్మమ్మ చంపడం జరిగింది. వారిద్దరి పేర్లు ఉబ్బని సమ్మక్క, నాము యాకమ్మ. దేశంలో మరో ఓమిక్రాన్ కేసు నమోదైంది. మహారాష్ట్రలో 33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అతను ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై వచ్చినట్లు చెప్పారు. అతను కళ్యాణ్, డోంబివాలి మున్సిపల్ ఏరియాలో నివసిస్తున్నారని తెలిపారు. 12 మంది ప్రైమరీ కాంట్రాక్ట్స్, 23 మంది సెకండరీ కాంట్రాక్టులను గుర్తించింది. కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య శాఖ అధికారులు. మరో 25 మంది తోటి ప్రయాణికులు కూడా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్గా నిర్ధారణ అయింది. అయితే అతను ఇంతవరకు ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తించారు. మహారాష్ట్రలో ఇది మొదటి కేసు కాగా దేశంలో 4వ ఒమిక్రాన్ కేసు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1, గుజరాత్ జామ్నగర్లో 1, కర్ణాటకలో 2 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 39,495 కరోనా పరీక్షలు నిర్వహించగా 213 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 21, సంగారెడ్డి జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకోగా 1 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,787 మంది కేసులు నమోదు కాగా 6,69,010 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,998కి పెరిగింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 32,036 పరీక్షలు నిర్వహించగా 186 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, చిత్తూరు జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో 191 మంది కరోనా నుంచి కోలుకోగా 3 మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,448కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,73,576 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,56,979 మంది ఆరోగ్యవంతులయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా 2,149 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు.